నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా దాదాపు 100 రెట్లు పెద్దది అని చెప్పేసి అయితే అంటున్నారు. యాక్చువల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ చూసాం, సిసోడియా చూసాం, అదేవిధంగా కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు రాజ్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరితో నా మీటింగ్ జరిగింది, మా ఇంట్లోనే జరిగింది 2 సార్లు. అది ఒకసారి హైదరాబాద్లో, ఒకసారి విజయవాడలో అని చెప్పేసి అన్నారు. ఈ పేర్లు చెప్పిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు కాబట్టి పెద్ద తిమింగలాన్ని అరెస్ట్ చేయబోతున్నారా అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్లో? మొత్తానికి చాలామంది ఈ లిక్కర్ స్కామ్ గురించి చాలా తక్కువ నెంబర్స్ చెప్తున్నారు. మీరు ముందే అనలైజ్ చేశారు, దాని మీద చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి అసలు స్కామ్ ఎంత, ఏంటి, ఏం జరగబోతుంది, ఎన్నేళ్ళ శిక్ష పడే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీరు చెప్పినట్టు నీటి బొట్టు లాంటిది. ఈ మాట ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు వెలుగులోకి వస్తున్న 3,200 కోట్లు అనేది ప్రాథమిక విచారణలో ప్రైమరీగా ఒక అమౌంట్కి వచ్చారు, కంక్లూడ్ చేయాల. ఇంకా లోతుగా విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఇది 2 లక్షల కోట్ల వరకు ఉందని ఒక అంచనా. సో ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. జనం అందరూ చెప్పేది ఏంటంటే లిక్కర్ స్కామ్ ఎట్లా జరిగిందంటే అవుట్లైన్ ఏం చెప్తున్నారంటే కమిషన్ తీసుకున్నారు, కేసుకి ఇంత స్కాము కాబట్టి 3,000 కోట్లు అని కంక్లూడ్ చేస్తున్నారు. ఇన్డెప్త్కి మనం చూసుకున్నట్టయితే ఈ స్కామ్ విషయం నేను డీటెయిల్డ్ రీసెర్చ్ చేశాను. నంబర్ 1. నంబర్ 2, కసిరెడ్డి లేదా కేసిరెడ్డి రాజశేఖర్గా చెప్పబడుతున్న ఈ నిందితుల్ని ఈ కేసులో 29 మంది ఉన్నారు అక్యూజ్డ్. ఆ రిమాండ్ రిపోర్ట్ నేను స్టడీ చేశాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనమైన విషయాలు వాళ్ళు ప్రస్తావించారు. ఇన్ డీటెయిల్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వాస్తవాలు ఒక పాయింట్ అయితే నా డిస్కషన్ నేను చెప్పే అంశానికి బేస్. రెండోది, అందులోకి కవర్ చేయని కొన్ని అంశాలను కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. వీ కెనాట్ మెజర్ ఇట్. అది కూడా ఇప్పుడు వీళ్ళు కన్సిడర్ చేయలేదు. ఇవంతా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భారతదేశం లేదా మొత్తం కూడా 2 రూపీస్ 1 రూపీస్ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్లో వై ఓన్లీ క్యాష్ ఎందుకు? సెకండ్ క్వశ్చన్, లిక్కర్ పాలసీ ఓకే, మద్య నిషేధం అన్నారు, కాదు గవర్నమెంట్ నడుపుతుంది అన్నారు. దాన్ని కూడా నేను డిబేట్ చేయట్లా. నేను చేసే అంశం ఏంటంటే లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయాలనుకున్నారు, కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. అంటే ఆబ్జెక్ట్ అంటే నేను అనేది నెలకి 60 కోట్లు రావాలి, నాకు కేసు మీద ఎంత కమిషన్ తీసుకుంటే 60 కోట్లు వస్తుంది, 8,000 కోట్లు రావాలా? నా ఉద్దేశం అది కాదు సుమా. అంటే పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏం ఆబ్జెక్ట్స్ అయితే పెట్టుకున్నారో అది పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరు? ఎక్స్పర్ట్స్ కదా, అందులో నిష్ణాతులు కదా, ఆఫీసర్స్ కదా, కన్సర్న్ సంబంధిత మంత్రి నేతృత్వంలో కదా. మరి ఎవరు ఫ్రేమ్ చేశారని విజయసాయిరెడ్డి పత్రికాముఖంగా చెప్పాడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో, విజయవాడలో వాళ్ళ ఇంట్లో. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసింది ఎవరు? విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి. వీళ్ళ ఎక్స్పర్ట్స్ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయడానికి. పాలసీ ఫ్రేమ్ చేయడానికా, స్కామ్ ఫ్రేమ్ చేయడానికా? నా నెక్స్ట్ ఇంకొక అంశం మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి వద్దాం. గవర్నమెంట్ షాపులన్నీ నడుపుతూ ఉంది. ఒక డెసిషన్ ఏం తీసుకున్నారు? అంత వెలుగులోకి రాని అంశాలు నేను చెప్తున్నా. ఒక డెసిషన్ ఏం తీసుకున్నారు? షాపులన్నీ ప్రభుత్వం మేనేజ్ చేయాలా. ప్రభుత్వం మేనేజ్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ మొత్తం అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చారు. పర్వాలేదు, దాన్ని కూడా ఓకే, ఇట్స్ ఓకే. 3,250 షాప్స్ వీళ్ళు మేనేజ్ చేసింది. ఒక్కొక్క షాప్కి 4 ఎంప్లాయీస్ డిసైడ్ చేశారు పాలసీలోనే. 3 స్టాఫ్, 1 సూపర్వైజరు. 3 స్టాఫ్కి పర్ హెడ్ పర్ మంత్ 15,000 శాలరీ, స్టాఫ్కి 17,000, టోటల్ 13,000 ఎంప్లాయీస్. టోటల్ శాలరీ 20 crores పర్ మంత్ ఫర్ టోటల్ 13,000 ఎంప్లాయీస్కి. దీన్ని రెడ్డి ఎంటర్ప్రైజెస్ అన్న ఒక సంస్థకి అవుట్సోర్సింగ్ ఇచ్చారు. ఆ సంస్థకి 2.17% కమిషన్ అన్నారు. తర్వాత అతన్ని ఉన్న పళంగా కమిషన్ ఇవ్వకుండా వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్, వితౌట్ నోటీస్ అతన్ని టెర్మినేట్ చేశారు. ఎందుకనే విషయం ఇప్పుడు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి నేను ప్రస్తావించట్లేదు, జస్ట్ అవుట్లైన్ చెప్తున్నా. ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. రిట్ పిటిషన్ నంబర్ 3955 ఆఫ్ 2022 ఇన్ ద ఏపీ హైకోర్టు.
అందులో చాలా అంశాలు ప్రస్తావించారు. ఆ రిట్ పిటిషన్ కూడా నేను డిస్ప్లేకి ఇస్తాను. అందులో అంశాలు ప్రస్తావించారు, అదొక పార్ట్. రెండోది, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే చెప్పబడుతున్నారో రియాలిటీ ఏంటంటే, ఈ విషయం ఆయన రిట్ పిటిషన్ విషయం, ఈ విషయం ఏంటంటే ఇంకోటి వెలుగులోకి రాంది, 13,000 మంది ఎంప్లాయీస్, 20 కోట్లు శాలరీ. వీళ్ళు చేసింది ఏంటంటే ఒక్కొక్క షాప్కి 4 పెట్టాల, ఒక షాప్కి 2, ఒక షాప్కి 3 పెట్టారు. రికార్డ్స్లో, రిజిస్టర్లో, అటెండెన్స్ రిజిస్టర్లో 4 పెట్టినట్టు రాశారు. పేమెంట్స్ అందరికి వెళ్ళినాయి, కానీ అందులో 50% ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 10 crores పర్ మంత్ డైరెక్ట్గా వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళినాయి. అది ఈ కాంట్రాక్టర్కి కూడా వెళ్ళాలా, అందుకే ఆయన రిట్ పిటిషన్ వేసాడు. రెండోది, ఈ ఎంప్లాయీస్ అందరికీ అవుట్సోర్సింగ్ అయినా కూడా యాజ్ పర్ ద యాక్ట్ ఈఎస్ఐ పిఎఫ్ పరిధిలో ఉంటే అందరి దగ్గర ఈఎస్ఐ పిఎఫ్ పర్ మంత్ డిడక్ట్ చేశారు. కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ ఈఎస్ఐ పిఎఫ్కి పే చేయాలా, వీళ్ళు కాంట్రాక్టర్కి ఇవ్వాల. వీళ్ళు డైరెక్ట్గా ఈఎస్ఐకి పిఎఫ్కి పేమెంట్ చేయలా. పర్ మంత్ 2 crores ఎక్కడికి వెళ్ళినాయి ఆ పైసలు? ఎంప్లాయీస్కి ఇవ్వాల, వాళ్ళ దగ్గర నుంచి కట్టింగ్ అయింది వాళ్ళ కంట్రిబ్యూషన్. ఇక్కడి నుంచి ప్రస్తావన మొదలుపెట్టి వీళ్ళు ఏం చేశారు, డిస్టిలరీస్ నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళాలి. డిస్టిలరీస్ అప్పటి వరకు ఉన్న 78 డిస్టిలరీస్ నుంచి ఏ ఒక్క డిస్టిలరీస్ నుంచి వీళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వాల. అవకాశం ఇవ్వకుండా వీళ్ళు స్థాపించుకున్న డిస్టిలరీస్గా చెప్పబడుతున్న ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, ఎస్ఎస్జే డిస్టిలరీస్, పిఎంకే డిస్టిలరీస్, సెంచనరీ డిస్టిలరీస్, తిలకనగర్ డిస్టిలరీస్, వీటికి మాత్రమే ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారో నా క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్, వీటిల్లో ఎంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది? చాలామందికి అర్థమవుద్దో లేదో, డిస్టిలరీస్ అంటే ఈ విస్కీ కానీ, బ్రాందీ కానీ, లేకపోతే బీర్ కానీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చాము అని చెప్పి బిల్లు క్లెయిమ్ చేసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదాన్ డిస్టిలరీస్ తీసుకుంటా, వీళ్ళు లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ ఇది కంపెనీ రిజిస్టర్ అయింది. అదే లీలా డిస్టిలరీస్. మొన్న పత్రికా ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఏం చెప్పారు, ఈ 2 డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ అని చెప్పాడు. దాన్ని వాళ్ళు పెట్టుకోవడానికి 100 కోట్ల పాపం అప్పు ఇచ్చాడు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని, అప్పుడే స్థాపించబడిన డిస్టిలరీస్కి అంటే ఏ బ్యాలెన్స్ షీటు, ఏ బిజినెస్ పెర్ఫార్మెన్సు, ఏమి కంపెనీ పెర్ఫార్మెన్స్ చూసి ఆర్డర్ ఇచ్చారు? రెండో అంశం, వీళ్ళు ఎవరెవరు ఇందులో, వాసుదేవరెడ్డి ఆయన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఆయన రైల్వేలో పనిచేసే ఎంప్లాయీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు? A1 ఆయన, A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు అసలు? ఐటీ అడ్వైజర్. ఐటీ అడ్వైజర్ పని ఏంటి? ఐటీ అడ్వైజర్గా ఆయనకి శాలరీ ఎంత ఇచ్చారు? 4.38 lakhs పర్ మంత్. ఆయన ఏం అడ్వైజ్ చేశారు గవర్నమెంట్కి 5 సంవత్సరాల్లో? ఆ డేటా కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. ఏది లిక్కర్ స్కామ్ చేయడానికి ఆయన పెట్టుకుంది. A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన, వెలుగులోకి వచ్చింది, ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఆయనకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఈ పని చేయించారు సత్యప్రసాద్. A4 మిథున్ రెడ్డి ఎంపీ, A5 విజయసాయి రెడ్డి, ఇప్పుడు A6 సజ్జల శ్రీధర్ రెడ్డి. ఇప్పటి వరకు వచ్చింది టోటల్ 29 అక్యూజ్డ్. ఇంకొక విషయం మీరు గమనించాలా, రిమాండ్ రిపోర్ట్లో అక్యూజ్డ్ లిస్ట్ అంతా చూస్తే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఫస్ట్ 10 members మనం గుర్తుపడతాం, రిమైనింగ్ అంతా ఒక 10 మంది డిస్టిలరీస్ వాళ్ళు ఉన్నారు. ఆ లాస్ట్లో ఉన్న 10 మంది బంగారపు షాప్ వాళ్ళు, జ్యువెలరీస్. వైన్స్కి బంగారపు షాప్కి లింక్ ఏంటి సార్? వై? ఏం జరిగింది అంటే, ఈ డిస్టిలరీస్లో కేసు కింద కమిషన్ ఇవ్వాలా. ఈ సప్లై చేసినాడు షాప్కి వెళ్తుంది, షాప్ వాడు అమ్ముకుంటాడు, క్యాష్ కలెక్ట్ చేస్తాడు, ఇది ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. 3 అంచెల వ్యవస్థ వీళ్ళు ఏర్పాటు చేశారు పెద్దలు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది. తర్వాత ఈ సప్లై చేసినాడు కేసుకి 150 తక్కువ కాస్ట్ మందు అయితే, ఎక్కువ కాస్ట్ మందు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ అనే విస్కీ, అటువంటి బాటిల్కి కేసుకి 600. ఇట్లా ఫిక్స్ చేశారు 150 నుంచి 600. ఈ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారంటే, ఈ కమిషన్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ వీళ్ళు ఏం చేశారు, జ్యువెలరీ షాప్కి ఇచ్చారు. అందులో పేరులోకి ఉన్నాయి, నాకు గుర్తుండి పద్మావతి జ్యువెలరీస్ ఒకటి గుర్తుంది, మిగతా అన్ని ముంబై బేస్డ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, చాలా బంగారపు షాపులు ఉన్నాయి. ఈని వాళ్ళకి ఇస్తే వాళ్ళు గోల్డ్ ఇచ్చారు వీళ్ళకి. ఈ ట్రాన్సాక్షన్ ఇట్లా జరిగింది. ఈ నగదు రూపంలో కాకుండా గోల్డ్ రూపంలో, బిస్కెట్స్ రూపంలో ఇదంతా కూడా 1, 2, 3 వ్యవస్థల ద్వారా. రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే, జగన్ రెడ్డి గారి OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతి గారికి భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్ బాలాజీ, భారతి గారికి చార్టెడ్ అకౌంటెంటు,
ఆమెకు సంబంధించిన బిజినెస్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఆయన చూస్తారు. చివరికి 1 2 3 4 5 7 8 దగ్గర నుంచి వీళ్ళిద్దరు దాకా వచ్చింది మ్యాటర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరే ఈ అమౌంట్ అంతా తిన్నారా అనేది నెక్స్ట్ విచారణలో వెలుగులోకి రావాలి. అంటే వీళ్ళు అల్టిమేట్ బెనిఫిషరీసా కాకపోయి ఉండొచ్చు. వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు నాకేం సంబంధం లేదు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చా అంటాడు. అప్పుడు మీరు అడిగారు ఎప్పుడు జగన్ రెడ్డి దగ్గరికి అరెస్ట్ చేస్తారంటే అప్రాప్రియేట్ టైంలో లీగల్ ఫ్రేమ్వర్క్లో టెక్నికల్ అండ్ అదర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత ఫైల్ రెడీ అయిన తర్వాత ఇవన్నీ నేపథ్యంలో ఒక ప్రొసీజరల్గా జగన్ రెడ్డి గారు టైం వచ్చినప్పుడు అప్పుడు ఆయన అదుపులోకి తీసుకుంటారు. ఇదంతా ఎందుకు? గతంలో జగన్ రెడ్డి గారు అక్టోబర్ 28, 2023లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు పెట్టారు, A3గా పెట్టి. అది అక్రమం, ఇది సక్రమం. అందుకే ఇప్పటివరకు ఆయన అక్యూజ్డ్ లిస్టులో చేర్చలా. కరెక్ట్గా కంక్లూషన్కి వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషను ఇంకా ఫర్దర్ విచారణ జరిగినప్పుడు ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అసలు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఈయన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన ఈ కేసులో A6గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఈరోజు తీసుకెళ్తున్నారు కోర్టు దగ్గర టెస్టులు చేసి. ఇప్పుడు ఆయన ద్వారా ఇంకా కొంత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేశారు అంటే సజ్జల కుటుంబానికి దగ్గర బంధువు, సరే అది వేరే విషయం. ఈయన SPY ఆగ్రో అనేది నంద్యాలలో నంది పైప్స్ అనే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళ అమ్మాయిని చేసుకోవటం వల్ల సజ్జల శ్రీధర్ రెడ్డి SPY ఆగ్రో డిస్టిలరీస్కి కనెక్ట్ అయ్యాడు. ఓకే. ఆ డిస్టిలరీస్ బిజినెస్లో ఉన్నందువల్ల లిక్కర్ పాలసీలో ఈయన భాగస్వామి అయ్యాడు. లిక్కర్ పాలసీలో భాగస్వామి అవటం వల్ల ఈ కలెక్షన్ వ్యవహారంలో ఈయన పాత్ర చేయాల్సి వచ్చింది. ఏది కసిరెడ్డి అసిస్టెంట్ చాణక్య కానీ ఈ శ్రీధర్ రెడ్డి కానీ ఈ పాత్రలన్నీ బిల్డప్ బాగా రిమాండ్ రిపోర్ట్లో ఎంటైర్ డేటా ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే OSD జగన్ రెడ్డి గారి లేదా భారతి రెడ్డి గారి తిరుపతి వీళ్ళని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు అంటే అంతిమ లబ్ధిదారు ఫైనాన్షియల్ బెనిఫిషియరీ, అల్టిమేట్ ఫైనాన్షియల్ బెనిఫిషరీ అప్పుడు ఎవరు అవుతారు? రెండోది అన్నిటికీ మించి నా ఆలోచన ఏమంటే అసలు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు అప్పటి సంబంధిత మంత్రి నారాయణ స్వామి, ఇప్పుడు దాకా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా తక్కువ అనొద్దు, మరి ఆయనకి సంబంధమే లేదా? ఆయన కదా మంత్రిత్వ శాఖ, ఆయన కదా ఈ పాలసీ మేకింగ్కి డెసిషన్ తీసుకోవాల్సింది. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది నాకు ఇప్పటికీ ఉన్న క్వశ్చన్. సార్ బయట ఏపీలో ఉన్న అందరికీ కూడా ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అందరు రెడ్లే, అంటే ఫైనల్ బెనిఫిషియర్స్ అందరూ కూడా ఎంతో కొంత తీసుకునేది రెడ్లే. ఒక దళితుడు కాబట్టి ఓన్లీ సంతకం అంటే స్టాంపు లాగా వేయించుకొని పక్కన పడేశారు అని చెప్పి అంటున్నారు. అట్లా అని నేను అనజాలను. నా క్వశ్చన్ ఏంటంటే ఆయనకి గౌరవం ఇచ్చి సంబంధిత మంత్రి కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా కాబట్టి ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే ఆయన ఇంకొంత సమాచారం ఇస్తుండొచ్చు. ఇంకొక అంశం మీరు అన్నారు ఇన్వెస్ట్మెంట్స్. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేదా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిగా చెప్పబడుతుంది. ఇతను స్పై అని సినిమా తీశాడు 50 కోట్లు పెట్టి, రియల్ ఎస్టేట్లో పెట్టాడు, కమర్షియల్ కాంప్లెక్స్లో పెట్టారు, ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇండస్ట్రీస్లో. అది ఈయన ఆ కమిషన్స్ ద్వారా కమిషన్లో కొంత భాగాన్ని ఈయనకు వాటాలో ఈయన పెట్టాడా, లేదా బిగ్ బాస్కి వెళ్ళిన వాటాలో ఆయన డైరెక్షన్స్ ప్రకారం పెట్టారా, అందులో ఎక్కడి నుంచి వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో దానికి లెక్కలు ఉన్నాయా లేవా, అది ట్యాక్సబుల్ ఇన్కమా నాన్ ట్యాక్సబుల్ ఇన్కమా, వీటన్నిటికి మించి లిక్కర్ స్కామ్లో NDPL అంటారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. మరి దాని లెక్కలు ఎవరు తేల్చాలా? దాని లెక్కలు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ తేల్చాలి కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉన్నప్పుడు అది ఎక్కడ రికార్డ్ అయింది? దాని ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు వెలుగులోకి రావాలా. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ NDPL వల్ల రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ట్యాక్స్ దొబ్బేశారు కదా, అది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కదా. దానికి బాధ్యులు ఎవరు? హూ విల్ టేక్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ? అప్పట్లో పరిపాలించిన మంత్రి లేదా ముఖ్యమంత్రి కాదా? ఇవన్నీ కూడా చాలా అంశాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉంది. వచ్చినప్పుడు అసలు లబ్ధిదారు విషయం బయటకు వస్తుంది. అప్పుడు అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారినో సంబంధిత మంత్రినో ఆ తర్వాత స్టెప్స్లో ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఇది గతంలో జరిగింది మాత్రం ఏదైతే అక్రమ అరెస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఇది సక్రమంగా జరుగుతున్నటువంటిది. సో పెద్ద తిమింగల అతి తొందరలోనే పట్టుబడిపోతాయి అని చెప్పి మీ ద్వారా అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. థ్యాంక్ యూ.
Please subscribe to Leo News for more videos.